హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, మరొక స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో అదైతే గులాబ్ జామున్ పిండి లేకుండా అండ్ కోవా లేకుండా నేనైతే గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. సో ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చిందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ దీనికోసం అయితే ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను పాలు తీసుకున్నాను. పాలు అండ్ సన్న రవ్వ, సూజీ రవ్వ, సన్న రవ్వ, బొంబాయి రవ్వ అంటారు. సో ఇక్కడైతే నేను షుగర్ ఒక 1 కప్ తీసుకున్నాను. నేను రవ్వ 1 కప్పు, 5 ఇలాచీ అయితే తీసుకున్నాను. సో నేనైతే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు. సో ప్యాన్లో అయితే నేను నెయ్యి వేసుకున్నానండి. సో ఆ నెయ్యిలో అయితే ఈ రవ్వ అనేది వేయించుకోవాలి. సో 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకొని ఈ నెయ్యిలో అయితే వేయించేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేసరికి ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే అదే ప్యాన్లో పాలు అయితే యాడ్ చేస్తున్నాను. సో అప్పట్లోపు పాలు మరిగేలోపు ఇక్కడైతే ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను షుగర్ సిరప్ కోసం. సో షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు ఇక్కడైతే పాలు మరిగిపోయాయండి. సో ఇప్పుడైతే నేనైతే ఆ రవ్వనైతే ఈ పాలలో యాడ్ చేసుకుంటాను. రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి, బికాజ్ అలా సడన్గా వేసేసరికి ఉండలాగా కట్టిపోతాయి. సో వేయగానే బాగా కలుపుతూ ఉండాలి దగ్గర అయ్యే వరకు. సో చూసారు కదా, ఇలా అయితే దగ్గరికి అయిపోతుంది అనమాట రవ్వ. సో ఇక్కడ షుగర్ సిరప్లో అయితే నేను ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇది చల్లారి పెట్టుకోవాలి. సో చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా ఉండలైతే మన గులాబ్ జామున్ లాగా చేసేసుకోవాలన్నమాట. గులాబ్ జామున్ లాగా రౌండ్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే చల్లారిపోయినాయి, నేనైతే రౌండ్స్ అయితే చేసేసి పెట్టుకుంటున్నా బౌల్స్ లాగా. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో పక్కనే ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలండి స్టవ్. సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటిని. ఎక్కువ హై పెట్టేస్తే ఏమవుతుందంటే పైన మాడిపోతే లోపల అలాగే ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నేనైతే వేయించేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. సో చూసారు కదా, కలర్ సూపర్గా వచ్చింది. గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా తీసేసుకొని నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. సో ఇవైతే రెడీ అయిపోయినాయండి. సో దీంట్లో అయితే ఇప్పుడు మనము షుగర్ సిరప్ అయితే యాడ్ చేసుకుందాం. సో షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేయాలి. సో నేను షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటున్నా. సో పిస్తా అయితే పైనుంచి చల్లుతున్నా. అసలు చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, ఎలాగో స్వీట్స్ అనేటివి కొంటూ ఉంటాం కదా, ఇలా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయితే మనం గులాబ్ జామున్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా గులాబ్ జామున్ తినాలనిపించినప్పుడు, గులాబ్ జామున్ పిండి అవైలబుల్ లేనప్పుడు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం. ట్రస్ట్ మీ అండి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. వన్స్ తప్పకుండా ట్రై చేయండి. వావ్, చూసారు కదా అసలు షుగర్ సిరప్లో బాగా డిప్ అయ్యి చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.